సో రాజు గారు ఇప్పుడు మన హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో మనము హార్లిక్స్ మెయిన్ బేస్ గా తీసుకుని రెసిపీస్ చేయబోతున్నాం కదా. అవునండి. సో చక్కగా టేస్టీగా హెల్దీగా మరి ఈ రోజు మాకు ఏం చేసి చూపిస్తారు? ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. అంటే రెండు రకాల ఫ్రూట్స్ యూజ్ చేస్తూ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ బనానా షేక్ అండి. సో ఇక్కడ మనం మెయిన్ బేస్ ఏంటంటే మనం హార్లిక్స్ యూజ్ చేస్తున్నాం. సో మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి స్ట్రాబెర్రీ బనానా షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ట్రాబెర్రీ బనానా షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, పాలు పావు కప్పు, స్ట్రాబెర్రీ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, అరటిపండు సగం ముక్క, వెనిలా ఐస్ క్రీమ్ 1 స్కూప్, గడ్డ పెరుగు 2 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా షేక్? ఓకేనండి. ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే నోరు ఊరుతోంది. స్ట్రాబెర్రీ సిరప్, ఐస్ క్రీమ్, పెరుగు, పాలు, హార్లిక్స్, అఫ్ కోర్స్ అరటిపండు కూడా. సరే మరి మొదలు పెట్టేద్దామా? ఓకే. సో ముందుగా ఏంటంటే మనం హార్లిక్స్ సో దీన్ని పాలతో కలిపేసి ఒక ఫైన్ పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. సో ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. సో ముందు ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఓకే. సో పాలు హార్లిక్స్ పౌడర్ మిక్స్ చేసేసుకోవాలా ఫస్ట్? అవునండి. ఓకే. అంటే పాలు క్వాంటిటీ ఎలా తక్కువ తీసుకోవాలా రాజు గారు? అంటే పేస్ట్ లా అంటే మనకి కొంచెం తక్కువ తీసుకుంటాం మనం. అంటే మామూలు షేక్లలో మనం ఎక్కువగా తీసుకుంటాం కదా. సో ఇక్కడ వాటికి హెల్ప్ ఏంటంటే స్ట్రాబెరీ సిరప్ ఉంది. సో కొంచెం అది కూడా కొంచెం లిక్విడ్ గానే ఉంటుంది. ఐస్ క్రీమ్ కొంచెం బ్లెండ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం లిక్విడ్ గానే అవుతుంది. అలాగే యోగర్ట్ కూడా ఉంది కదా. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు బాగా వస్తుంది. ఎస్. ఓకే. సో దీంట్లోంచి హార్లిక్స్, ఈ హార్లిక్స్ జనరల్ గా మనకి పాలల్లో ఉట్టిది కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని రకాలు దీంట్లో యాడ్ అవుతున్నాయి. యా. సో అలాగే పాలు. ఓకే. సో ముందుగా ఒకసారి మనం మిక్సీ పట్టేసిద్దాం. ఓకే. సో ఒక్కోసారి మనం చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న బబుల్స్ కూడా వస్తాయి. అంటే ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా పౌడర్. యాక్చువల్గా హార్లిక్స్ పౌడర్ అంటే కొంచెం తొందరగా ఉండలు కడుతూ ఉంటుంది. ఎస్. సో అది లేకుండా మనము ఫైన్ పేస్ట్ లాగా చేస్తాం. ఇంకోసారి చేస్తుందండి. ఓకే రాజు గారు. సో అయితే మీరు అది కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. మరి రాజు గారు గ్రైండ్ చేసేలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే ఆకలి మందగించడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు దోస గింజలు తీసుకుని పెరుగులో వేసుకుని తింటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడి ఆకలి బాగా వేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? రెడీ అండి. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇందాక మీరు ఏమి అన్నారు కదా. సో అవన్నీ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ సిరప్ ప్లేస్ లో మనము వేరే ఫ్లేవర్స్ కూడా మార్చుకున్నా పర్వాలేదా రాజు గారు? మార్చుకోవచ్చు. అంటే కొన్ని ఇప్పుడు ఈ హార్లిక్స్ కి సెట్ అయ్యే టైప్ లో అట్లా మార్చుకోవచ్చు. డిఫరెంట్ మనం ఫ్రూట్స్ ఫ్లేవర్స్ లో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. స్ట్రాబెరీ సిరప్. ఓకే. తర్వాత ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. సో ఇలాంటి వాటికి మనము ప్లెయిన్ ఐస్ క్రీమ్ అంటే ఇలా వెనిలా ఐస్ క్రీమ్ తీసుకుంటేనే మనకి మిగతా టేస్ట్లు అన్ని బాగా తెలుస్తాయి. మళ్ళీ చాక్లెట్ ఏదైనా అయితే మళ్ళీ ఆ ఫ్లేవర్సే ఎక్కువ తెలుస్తుంటాయి. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసి మనము మోస్ట్లీ ఇట్లా వెనిలా ఫ్లేవర్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. లాస్ట్లో యోగర్ట్. సో గడ్డ పెరుగు. సో ఇదేంటంటే మనం చేసుకునే ముందు ఒక అరగంట ముందు కొంచెం గుడ్డలో కట్టేసి కొంచెం హ్యాంగ్ చేసేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో చిక్కటి గడ్డ పెరుగు మనకు వస్తుంది. సో ఇది వరకు చాలాసార్లు చెప్పాము, లైక్ శ్రీఖండ్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మనము ఒక పల్చటి క్లాత్ లో గట్టిగా దాన్ని పిండేసినట్టు చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది కదా, అది వాడుకోవాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఓకే రాజు గారు. సో అన్నీ కూడా సాఫ్ట్ టెక్స్చర్వి కాబట్టి మనకి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలాంటి మిల్క్ షేక్లు కానివ్వండి, లేకపోతే ఇలా కర్డ్ యూస్ చేసి చేసుకునే షేక్స్ కానివ్వండి, మనకి ఏదైనా ఫాస్ట్ అయిపోతుంది. కాబట్టి లేట్ చేయకుండా చక్కగా చేసేసుకోవచ్చు. బాగా చల్లగా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్లో తీసేసుకున్నాం. నైస్. ఆ స్ట్రాబెరీ దీనివల్ల మంచి కలర్ వచ్చింది కదా. ఎస్ అండి.
వావ్, ఏదో మంచి రోజ్ మిల్క్ టైప్ లో ఉంది ఇది. సో బనానా ఇక్కడ యాడ్ చేస్తున్నాం అండి, ఓ ఫ్రూట్ ముక్కలుగా కట్ చేసి. సో మనందరికీ తెలుసు కదండి అరటి పండులో పొటాషియం ఉంటుందని. అయితే హార్లిక్స్ లో కూడా మనకి పొటాషియం అండ్ ప్రోటీన్స్ రెండు ఉంటాయి. సో ఈ రెండింటి కాంబినేషన్ మనం కలిపి షేక్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన మజిల్స్ స్ట్రెంగ్త్, అంటే మనకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది, మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. సో పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఎవరికైనా కూడా చాలా మంచి, అంటే ఒక హెల్దీ షేక్ అని చెప్పుకోవచ్చు దీన్ని మనం కదా రాజు గారు. ఎస్ అండి. సో బనానా ముక్కలు చిన్న చిన్న కట్ చేస్తున్నాను. సో మరీ పెద్ద పెద్దగా వేసుకుంటే మనకి అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కూడా మనం బయట ఎలా అయితే మనకి వాళ్ళు చక్కగా సర్వ్ చేస్తారో, ఇంట్లో కూడా మనం కొంచెం ఓపిక చేసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మనము ఇది తాగేటప్పుడు బాగుంటుంది, చక్కగా చిన్న చిన్న పీసెస్ తగులుతూ బాగుంటుంది. సో కాబట్టి కొద్దిగా ప్రెజెంటేషన్ అనేది కూడా దేనికైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నా బయట చేసుకున్నా ఏదైనా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము బద్దకించకుండా ఇంట్లో కూడా నీట్గా ఇలా చేసుకుంటే మనకే చాలా బాగుంటుంది, అది చూసినప్పుడు కానీ లేకపోతే తీసుకుంటున్నప్పుడు కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ప్రెజెంట్ చేయడానికి కానీ. సో ప్రెజెంటేషన్, సో టేస్ట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా వావ్ అనే ఒక కాంప్లిమెంట్ వస్తే చాలు వాళ్ళకి. అప్పటి వరకు పడ్డ కష్టం చాలా మంది ఏంటంటే గ్లాస్ లో పోస్తే దాన్ని ఆ పక్కన గారిపోయి ఈ పక్కన ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా నీట్ గా ప్రెజెంట్ చేసుకుంటే షేక్ రెడీ. నైస్. చూసారు కదండి, టేస్టీగా షేక్ రెడీ అయిపోయింది హార్లిక్స్ ఫ్లేవర్ లో. సో ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. సో ఈ రోజు ఏం కార్వింగ్ రాజు గారు? పామ్ ట్రీ చేస్తున్నాను. చాలా ఈజీదే. సో మన రెసిపీ లాగానే ఈజీ కార్వింగ్ అన్నమాట. సో ప్లస్ అంటే మామూలుగా ఇలా రిసార్ట్స్ లోకి మనం అటు వెళ్ళినప్పుడు ఆ ఫీల్ కోసం పామ్ ట్రీ కింద కూర్చొని అలా పామ్ ట్రీస్, ఆ పక్కన అంబ్రెల్లా, అక్కడ ఒక రెండు రిలాక్సింగ్ చైర్స్, ఆ మధ్యలో రిలేటెడ్ గా ఉండేట్టుగా చేస్తాం. ఒక చిన్న టేబుల్ ఉండి ఇలాంటి షేక్ ఉంటే అలా ఒక ఈవినింగ్ హ్యాపీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, క్యాప్సికమ్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది. జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో చిన్నగా పెద్దగా ఎలా వచ్చినా మనకు పర్లేదండి. ఎందుకంటే చెట్టు అన్నీ ఒకలా ఉండవు కాబట్టి ఎలా అయినా చక్కగా. ఒక దాంట్లో మనకి రెండు వస్తాయి టాప్స్. ఓకే. సో కొంచెం ఓవెల్ షేప్ లో మనకు పొడవుగా ఉన్నది తీసేసుకుంటే ఈజీగా రెండు బాగా వస్తాయి. ఓకే. సో రెండు ఇలా విడగొట్టేసుకోవాలి. రెండు ఇలా మనం బోర్లు ఇచ్చేస్తాం. సో దీనికి బేస్ వచ్చేసి క్యారెట్. సో దీన్ని ఏంటంటే మనం పీల్ చేయకుండా అలాగే న్యాచురల్ గా వాడితే కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో కొంచెం ఆ చెట్టు ఫీల్ వస్తుంది. ఎస్ అండి. బేస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో పైన కూడా కొంచెం లెవెల్ గా చేశాను. ఓకే. సో అది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం అంటే క్యారీ చేసేటప్పుడు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పైన నుంచి ఒక చిన్న టూత్ పిక్ పెట్టేస్తే రెడీ. సో పర్ఫెక్ట్ షేక్. రెండు కూడా చక్కగా ఈక్వల్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సో చూసారు కదండి, షేక్ రెడీ, అలాగే కార్వింగ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు స్ట్రాబెరీ బనానా షేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెరీ బనానా షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, పాలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో స్ట్రాబెరీ సిరప్, వెనీలా ఐస్ క్రీమ్, గడ్డ పెరుగు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ బనానా షేక్ రెడీ.